నమస్తే మ్యామ్. హాయ్ హాయ్ మీ హాయ్ పేరు? ప్రణయ్. ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు? అందరు బాగా ఆడుతున్నారండి, వీళ్ళు ఇష్టం అనట్లేం లేదు. మీకు ఇష్టమైన కంటెస్టెంట్? ఇంకా అది ఫామ్ అవ్వలేదండి, 2 weeks కదా, ఒక 4-5 weeks అయితే ఒక కొన్ని సిచ్యువేషన్స్ జరిగితే అప్పుడు వీళ్ళు ఇష్టం వీళ్ళు లేదని ఉంటుంది. సో ఇంకా అవ్వలేదు. ప్రజెంట్ ఇప్పుడు నబిల్ ఎలా ఆడుతున్నారు? నబిల్ లో స్టార్టింగ్ లో కొంచెం నెగిటివిటీ ఉండే, ఇప్పుడు కొంచెం పాజిటివిటీ వచ్చింది అంటున్నారు లాస్ట్ టైం యావర్ లాగా. ఆయన కంటే పృథ్వీ ఎక్కువ అగ్రెసివ్ ఉన్నాడు కదా. నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎవ్రీవన్ ఈస్ గుడ్. అంటే నేను ఇంకా జడ్జిమెంట్ స్టేజ్ కి రాలేదు. లాస్ట్ సీజన్ అంత ఇంట్రెస్టింగ్ గా లేదంటున్నారు ఈ సీజన్, నిజమేనండి? అంటే అప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ అప్పుడు ఒక ముగ్గురికి శివాజీ వాళ్ళకి బాండింగ్ ఏర్పడింది కాబట్టి అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండే చూడడానికి. ఈసారి అట్లా ఎవరు లేరు కదా. సో తను బాగానే ఆడుతుందండి, తన ఆట తను ఆడుతుంది. మనకంటే మనం ఫస్ట్ తక్కువ అంచనా చేసాము, ఎమోషన్ చేసాము, ఇప్పుడు అన్ని దొంగతనాలు చేయడం వాళ్ళు చేస్తున్నాం. అంటే మైండ్ గేమ్ అండి, ఒక్కొక్కరికి కొంచెం టైం పడుతుంది కదా ఎవరికైనా. అది అది వాళ్ళు స్క్రిప్ట్ అంటే వాళ్ళు కూడా లోపల స్క్రిప్ట్ 12:30 కంటెంట్ క్రియేట్ చేయడం అంటే హైలైట్ కదా. బాగుందండి, అదే చెప్తున్నా. ఒక్కొక్కరు ఇప్పుడు అందుకే ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే చెప్పలేము. 2 weeks కి ఇప్పుడు తను ఇప్పుడు ఆడుతున్నాడు, మేబీ తను ఫస్ట్ వీక్ లోనే ఆడదామని వచ్చి ఉంటాడు. సో చెప్పలేము. సో 3-4 weeks అయితే మనకు తెలుస్తుంది. మరి పృథ్వీ ఎలిమినేట్ అవుతున్నారు కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది? అయ్యో ఈ రోజు ఇంకా కాలేదు కదండి, ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయిపోయింది. పృథ్వీ ఎలిమినేషన్ అయిపోతున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అన్ఫేర్ ఎలిమినేషన్ అనుకుంటారా? మరి ఫేర్ అన్ఫేర్ అని ఏం చెప్పలేమండి, ఎందుకంటే 2 weeks కి అసలు మరి బేబక్ వెళ్ళిపోతుందని నేనైతే అనుకోలేదు. ఆమె వెళ్ళిపోయింది కదా, సో ఆయన వెళ్ళిపోతాడు అని ఇంకా ఎపిసోడ్ రిలీజ్ కాలేదు కాబట్టి చెప్పలేము. ఇది అన్ఫేర్ అనుకోవచ్చా? అంటే మరి బేబక్ అది కూడా అన్ఫేరే, అంతే కదా. ఎవరైనా అన్ఫేర్ ఫస్ట్ 2-3 weeks, ఎందుకంటే వాళ్ళకు ఆ టైం ఉండాలి కదా. సెటిలింగ్ టైం ఎవరికైనా ఉంటది, సో సెటిలింగ్ టైమే లేదు అక్కడ వాళ్ళకి. ఎవరైనా అన్ఫేర్ అది. ఇప్పుడు నిన్న నబిల్ గేమ్ ఆడుతున్నప్పుడు యష్మి చేసిన ఎంజాయ్ యాటిట్యూడ్ ఏవైతే బిహేవియర్ చాలా అంటే మేబీ లాస్ట్ సీజన్ లో కూడా కొంతమంది అట్లా మేబీ వాళ్ళ స్ట్రాటజీ అది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీవన్ వస్తుంది కదా ఆవిడ మీద. తను అంటే ఇప్పుడు తను నామినేషన్ లకు రావట్లేదు కాబట్టి ఎలిమినేట్ కావట్లేదు, వస్తున్నప్పుడు ఎలిమినేట్. ఈ వీక్ వైల్డ్ కార్డ్ ద్వారా శోభా శెట్టి ఎంట్రీ ఇస్తుందంట. శోభా శెట్టి ఎంట్రీ ఎలా అనిపిస్తుంది? ఇవ్వరండి అట్లా, ఎందుకంటే రేపు వస్తున్నా కన్ఫర్మ్ అయిందని మీరు ఎట్లా చెప్తారండి? తెలిసిపోతుంది. సరే నాకు తెలిసి అయితే ఇవ్వరండి, ఎందుకంటే అంత పాత సీజన్ లోనే కదా తను ఉంది. తను బయటకు వచ్చినాక చాలా నెగిటివిటీ కూడా కమెంట్ చేసినారు అందరూ. సో మేబీ తను రాకపోవచ్చు. నెగిటివిటీని పట్టించుకోదు కాబట్టి మళ్ళీ ఎంట్రీ ఇస్తుంది అంటారు. ఇవ్వరండి ఏమో నేను చూసిన బిగ్ బాస్ దాని ప్రకారం అయితే అదే అండి. 2 weeks కదా, అట్లా ఎట్లా చెప్తాం. అందరు బాగా. సోనియా లవ్ ట్రాక్ ఎలా అనిపిస్తుంది అని కొంచెం ఎక్స్ట్రా చేస్తున్నట్టు అనిపిస్తుంది సోనియా ఏమన్నా? అది లవ్ ట్రాక్ అని నాకు అనిపించలేదండి. ఇంకా మరి అందరికి ఇలా హగ్ చేసుకుంటూ చాలా కొంచెం ఓవర్ గా రియాక్ట్ అవుతుంది అన్నిటికీ. అది వాళ్ళ మైండ్ సెట్ ని బట్టి ఉంటది కదా. బంధువులు కానీ గిఫ్ట్స్ కానీ వచ్చాయి, కానీ విష్ణుప్రియ గారి ఫ్యామిలీ లేదు. 5 members కదా, 5 members కి వచ్చింది, అందరికి రాలేదు. సెలెక్ట్ చేయడం సెలెక్ట్ చేస్తారు. ఆమె స్టోరీ చూపించలేదు ఫస్ట్ ఆఫ్ బిగ్ బాస్. మేబీ ఆయన సర్ప్రైజ్, మేబీ ఫ్యామిలీ వీక్ కి ఆమె వస్తుందని ఆయన కాన్ఫిడెన్స్ ఉందేమో, అక్కడ పెడతారేమో దాన్ని. ఎవరు ఎలిమినేషన్ అవుతారు నెక్స్ట్ టైం ఆఫ్టర్ బేబక్? మీరు ఎవరు అనుకుంటారు? అదే అండి చెప్పలేము, ఎందుకంటే 2 weeks కాబట్టి. ఎలిమినేట్ చేయాలనుకుంటే ఎవరిని చేస్తారు? అంత అనాలిసిస్ చేయలేదు. ఎవరైనా ఒక్కరు మీరు ఇలా నచ్చలేదు ఒక వ్యక్తి అంటే ఎవరు? అందరు బాగానే ఆడుతున్నారండి. మీరు అన్నట్టు ఒక అగ్రెసివ్ ఉంది కదా, మేబీ ఆమె ఉంటే యష్మి ఉంటే ఆమె ఉంటే ఆమెను పెట్టేదాన్ని.